కోల్కతాలో విధుల్లో ఉన్న వైద్యురాల్ని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాకినాడ నగరంలో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. సోమవారం సాయంత్రం కాకినాడ మెయిన్ రోడ్లో గల జామియా మసీదు వద్ద ముస్లింలు నిరసన కార్యక్రమం చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జామియా మసీదు అధ్యక్షులు ఎజాజుద్దీన్ మాట్లాడుతూ భారతదేశంలో కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సౌదీ దేశంలో అమలవుతున్న కఠినమైన శిక్షలు, చట్టాలు మన దేశంలో కూడా అమలు చేయాలని, ఆ విధంగా అమలైన నాడే భారతదేశంలో కూడా నేరాలు తగ్గుతాయని అన్నారు. కలకత్తా ఘటనలో నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం జామియా మసీదు నుండి జిలానీ పాన్ షాప్ వరకు ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కాకినాడ నగరంలోని అన్ని మసీదుల ఇమాంలు, మసీద్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బస్సులో అమ్మాయి ప్రయాణం చేస్తుంటే ఆవిడని కూడా దారుణంగా 10 మంది దాకా మాస్ రేప్ చేసి చెప్పడం జరిగింది. ఆసిఫా అనే పేర్లు చెప్పకూడదు మనం. ఆ తర్వాత కొన్ని కొత్త చట్టాల్ని రూపొందించడం జరిగింది భారత ప్రభుత్వం. కానీ దానివల్ల కూడా మనకు లాభం లేకుండా పోతుంది. దాని తర్వాత కూడా చాలా సంఘటనలు జరిగాయి. కొత్తగా జరిగిన ఈ సంఘటన నేను చెప్పేది ఏంటంటే, మన దగ్గర ఉన్న చట్టాలు చాలా కఠినంగా ఉండాలి. మీరు చూడండి, గల్ఫ్ కంట్రీస్లో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగవు. మీరు డేటా చూడండి, ప్రపంచ డేటా చూడండి, శిక్షలు ఎలా పడుతున్నాయో చూడండి, నేరాలు ఎలా జరుగుతున్నాయో చూస్తే అక్కడ నేరాలు చాలా తక్కువ. ఎందువల్ల అంటే అక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. అలాంటి శిక్షలు కూడా మనం ఇక్కడ అమలు జరపగలిగితే ఇక్కడ కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగవు అని చెప్పి మనం చెప్తున్నాం. ఈ ద్వారా మనం అందరూ చెప్పేది ఏంటంటే, మీ ద్వారా మన భారత ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, కఠినమైన శిక్షలు దీని మీద మీరు అమలు చేయండి, కొత్త లాస్ తీసుకోండి. ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా చూడండి. ఈరోజు గాంధీ కలలు కన్న రాజ్యం ఉంది. ఆడపిల్ల 12 గంటలకి వేరే ఒక్కరిగా వెళ్ళినప్పుడే మన స్వాతంత్రం వచ్చిన గాంధీ మార్పులు, అలాంటి కార్యక్రమం కానీ, అలాంటి సంఘటనలు కానీ, అలాంటి ఇది జరగాలి. మన ప్రభుత్వ భారత ప్రభుత్వంలో, భారత రాజ్యంలో అలాంటి వస్తే మనం హాయిగా సుఖంగా మన ఆడపిల్లలంతా సుఖంగా ఉంటారు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఉందో వారు బాగా ఆలోచించుకొని దీని మీద మంచి చట్టాలు చేయాలని, కఠినమైన చట్టాలు చేయమని మనం అందరూ ఏకకంఠంగా డిమాండ్ చేస్తున్నాం.